జై శ్రీమన్నారాయణ. కులత్తుంగ చోళుడు వైష్ణవ ద్వేషి. తన రాజ్యంలో అందరి చేత శైవ మతాన్ని ఆచరింపజేసేవాడు. విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేస్తున్న భగవత్ రామానుజులను బందీగా తెమ్మని భటులను పంపాడు. ఆ విషయం తెలుసుకున్న రామానుజుల శిష్యులలో ప్రముఖులైన కురేషులు తన ఆచార్యులు రాజు కంట పడకుండా కాపాడుకోవాలని రామానుజుల వేషాధరణను తాను ధరించి రామానుజుల వారికి చెప్పకుండా మారువేషంలో కురేషులు భటుల వెంట రాజు వద్దకు వెళ్ళాడు. రాజు మారువేషంలో ఉన్న కురేషులతో శైవ మతం గొప్పదని, దాన్ని ఆచరించాలి అని నిర్బంధించారు. అందుకు మారు రూపంలో ఉన్న కురేషులు నిరాకరించారు. రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు అతని కళ్ళను పెగిలించి వేయండంటూ భటులను ఆజ్ఞాపించాడు రాజు. నీలాంటి వాడిని చూసిన ఈ కళ్ళతో మా ఆచార్యులను చూడలేను అంటూ తన కళ్ళను తానే పెగిలించుకొని రాజు ముందు పెట్టి వెళ్ళాడు. కొంతకాలానికి ఈ విషయం తెలుసుకున్న రామానుజులు తన మూలంగా కురేషులు చూపును కోల్పోయారు అని బాధతో కంచి వరదరాజస్వామి వద్దకు కురేషుల్ని తీసుకొని వెళ్ళారు. కురేష, వరదుడంటే వరాలు ఇచ్చేవాడు. నీకు చూపును ప్రసాదించమని వరదరాజస్వామిని స్తుతించు అంటూ చెప్పారంట రామానుజులు. అందుకు కురేషులు, వరదరాజా, నాకు నా ఆచార్యులను, ఆచార్యులు ఆరాధించే దైవాన్ని చూడగలిగే చూపును ప్రసాదించండి. మా ఆచార్యులను సేవించుకోగలిగితే చాలు. లౌకిక ప్రపంచంతో నాకు పని